హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో ప్రభుత్వ యూనివర్సిటీలో పర్మనెంట్ ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అనేది అధికారికంగా నిన్ననే మనకి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1145 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకున్నటువంటి అవకాశం అనేది ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైతే యొక్క పర్మనెంట్ ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా యొక్క వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఈ యొక్క ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి 23 ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే మార్చి 16 వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వివరాలు కనుక పరిశీలించినట్లయితే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి టోటల్గా 236, టెలిఫోన్ ఆపరేటర్ వచ్చేసి 8, అసిస్టెంట్ వచ్చేసి 80, స్టెనోగ్రాఫర్ వచ్చేసి 77, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి 5, యోగా ఆర్గనైజర్ వచ్చేసి 1, నర్స్ వచ్చేసి 7, అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్ వచ్చేసి 1, జూనియర్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి 5, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చేసి 5, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి 4, సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి 45, హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసి 2, పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి 9, ప్రొఫెషనల్ అసిస్టెంట్ వచ్చేసి 16, సోషల్ వర్కర్ వచ్చేసి 3, ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి 2, ఎక్స్రే టెక్నీషియన్ వచ్చేసి 2, హార్టికల్చరిస్ట్ వచ్చేసి 1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 58, అసిస్టెంట్ ఆర్కివిస్ట్ వచ్చేసి 1, స్పోర్ట్స్ కోచ్ వచ్చేసి 1, ఫార్మాసిస్ట్ వచ్చేసి 5, సెమీ ప్రొఫెషనలిస్ట్ అసిస్టెంట్ వచ్చేసి 17, టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ వచ్చేసి 19, టెక్నికల్ అసిస్టెంట్ హెల్త్ సెంటర్ వచ్చేసి 2, స్టాటిస్టికల్ అసిస్టెంట్ వచ్చేసి 2, టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 51, శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసి 1, టాబ్లా అకంప్టిస్ట్ వచ్చేసి 12, పకావాజ్ ప్లేయర్ వచ్చేసి 1, సారంగి అకాంప్షనిస్ట్ వచ్చేసి 2, వయోలిన్ అకాంప్షనిస్ట్ వచ్చేసి 2. ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. లైబ్రరీ అటెండెంట్ వచ్చేసి 109, జూనియర్ వర్క్ అసిస్టెంట్ వచ్చేసి 35, హెల్త్ అటెండెంట్ వచ్చేసి 18, ఇంజనీరింగ్ అటెండెంట్ వచ్చేసి 52, అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసి 6, ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చేసి 152. ఈ విధంగా యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో అయినట్లయితే 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. లేదన్నట్లయితే హిందీలో అయినట్లయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉంటే యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th పాస్డ్, ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్తో పాటు మీకు షార్ట్ హ్యాండ్ స్పీడ్ వచ్చేసరికి 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో స్పీడ్ ఉండాలి. అలాగే షార్ట్ హ్యాండ్ స్పీడ్ వచ్చేసరికి హిందీలో అయినట్లయితే మనకి 60 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. లేదన్నట్లయితే హిందీలో అయినట్లయితే టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే మీరు యొక్క స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మనకి పోస్టుల వారీగా ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇంజనీరింగ్ వాళ్ళకి అలాగే ఈ యొక్క డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2021 వరకు మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పోస్టుల వారిగా మనకి మ్యాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 27 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెలిఫోన్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి కూడా 27 ఇయర్స్ లోపల ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక అసిస్టెంట్ ఉద్యోగాలు, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకి 30 ఇయర్స్ లోపల ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, నర్స్, యోగా ఆర్గనైజర్, అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్ ఉద్యోగాలకి 35 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక హిందీ ట్రాన్స్లేటర్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 30 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకి మాత్రం 45 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకి మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లోనే మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ క్యాండిడేట్స్ 800 రూపీస్ అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 600 రూపీస్ అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి వందల సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి పోస్టుల వారిగా మనకి వేకెన్సీస్ అనేది ఇచ్చారు. నోటిఫికేషన్ 106 పేజెస్ ఉంది. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. మిగతా పోస్టులకి సంబంధించి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసరికి P00201. సో మనకి పోస్టుల వారిగా దానికి సంబంధించి పోస్ట్ కోడ్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి టోటల్గా 3 దశలలో యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 అవర్స్ ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ అబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథమెటికల్ అబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ విధంగా 200 మార్క్స్కి ఈ యొక్క పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 2 అనేది ఉంటుంది. ఈ యొక్క పేపర్ 2 వచ్చేసరికి ఎస్సే, కాంప్రిహెన్షన్ అండ్ లెటర్ రైటింగ్కి సంబంధించి ఈ యొక్క కాంపోనెంట్స్ని అయితే మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. 1.5 అవర్ ఈ యొక్క టైం అయితే కేటాయించి జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఒక పేపర్ 1 మరియు పేపర్ 2ని క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మీకు ఈ యొక్క కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి టైపింగ్ స్పీడ్ అయితే టెస్ట్ జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఒక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. ఈ విధంగానే మిగతా పోస్టులకి సంబంధించి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనకి పోస్టుల వారిగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కేటాయించారు. నోటిఫికేషన్ మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ విధంగా వివిధ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇచ్చారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఈ యొక్క ఢిల్లీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 1145 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. ఇక పోస్టులకి సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, దీనికి సంబంధించి షెడ్యూల్ అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ మేము అప్డేట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి http://recruitment.nta.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు దీనికి సంబంధించి అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సంబంధించి 106 పేజెస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్ అలాగే ఆన్లైన్ అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.